వై టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. ఈ ప్రపంచంలో నష్టం లేని ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా రియల్ ఎస్టేట్. ఓకే, ఎందుకంటే ఈ భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది కోటీశ్వరులు అయ్యారు. లైక్ ఎగ్జాంపుల్, మన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో శోభన్ బాబు గారు, మురళీమోహన్ గారు మనం ప్రతి సందర్భంలో వింటూనే ఉన్నాం. ఓకేనా, కానీ నా లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ ఉంది. అది మన ప్రాజెక్ట్లో స్పార్కల్ క్యాపిటల్లో మన అసోసియేట్ మిస్టర్ తిరుమల రాజు అని చెప్పి నాగభూషణం గారి టీం మెంబరు 2017లో స్పార్కల్ క్యాపిటల్లో 6,000కి ఇన్వెస్ట్ చేసి 2019లోనే 12,000కు రీసేల్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ వితిన్ 2-3 yearsలో డబుల్ ఇన్వెస్ట్మెంట్ అయింది. అందుకని మనము భూమి పైన ఇన్వెస్ట్ చేయొచ్చును. ప్రపంచ జనాభా పెరుగుతుంది కానీ భూమి మాత్రము పెరగదు. అందువల్ల భూమి విలువ డిమాండ్ ఎప్పుడు పెరుగుతూనే ఉంది. ఓకే, భూతల్లిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ మోసపోరు. ఇది జగమెరిగిన సత్యం. ఓకే, సో ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఎర్త్ ఈస్ ఇన్వెస్ట్ ఆన్ ఎర్త్. అవునా కదా? సో ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇన్వెస్ట్ ఆన్ HMDA అండ్ RERA అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఇన్ గ్రోత్ కార్డర్ ఏరియా టు డబుల్ యువర్ ఇన్వెస్ట్మెంట్ 200% ఇన్ షార్ట్ పీరియడ్ టైం. సో ఇందువల్ల మనము రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ.